మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు స్థాపించినటువంటి సెర్ప్ డిపార్ట్మెంట్ రాష్ట్రాల్లో 3 దశాబ్దాలు కంప్లీట్ చేసుకుని పేదరిక నిర్మూలన కోసం గ్రామ స్థాయిలో అనేక విధాలుగా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2017లో ప్రతి విఓఏ ఎవరైతే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఉన్నారో, అంటే ఏదైతే 55 గ్రూపులకి ఒక విఓఏ ఉంటారు, ఈ గ్రూపుల్ని వాళ్ళ బుక్ కీపింగ్కి లేదా వాళ్ళకి టెక్నాలజీ చేరువ చేసేలాగా గతంలో ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. సుమారు 9 సంవత్సరాలు అయింది. వాళ్ళకి సరైనటువంటి టెక్నాలజీ అంటే డివైస్ అనేది లేకపోవడం వల్ల చాలా కార్యక్రమాలు కానీ చాలా విధి విధానాలు కానీ వాళ్ళకి చేరువ అవ్వట్లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మహిళకు కూడా వివోఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇమ్మని చెప్పడం జరిగింది. ఈరోజు సుమారు 27,500 మొబైల్స్ని ఈరోజు మహిళలు వివోఎస్కి ఎవరైతే ఉన్నారో, గ్రామస్థాయి వివోఐ సంఘం నడిపిస్తున్నటువంటి వివోఐ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న విధానాలు కానీ లేదా కొత్తగా తీసుకొచ్చినటువంటి డిజిటలైజేషన్లో కానీ ఈరోజు ఈ వివోఐలు గ్రామ స్థాయిలో ప్రతి మహిళకు కూడా అంటే విషయాన్ని అందజేయడంలో కానీ లేదా బుక్ కీపింగ్లో కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మినిట్స్ ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్స్ రికార్డ్ చేయడంలో కూడా దాన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంది. అనేక విధానాల్లో ఈరోజు ఈ డిపార్ట్మెంట్లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది. మొబైల్ బుక్ కీపింగ్ అన్ని డిజిటలైజ్ పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళకి ఉపయోగపడి ఒక మంచి వ్యవస్థని తయారు చేసే దిశగా ఉంటుందని మీకు తెలియజేస్తారు. అయితే యుద్ధం నేపథ్యంలో చాలా చిన్న పరిశ్రమలకి ముడి సరుకు దొరకక ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది. సరుకు రవాణాలో ఉన్న ఇబ్బందుల కారణంగా వీళ్ళకి రావట్లేదు. నెక్స్ట్ వచ్చేప్పటికి కొన్ని గ్యాస్ మీద ఆధారపడిన వాళ్ళైతే పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది. సో ఎంఎస్ఎంఈస్ విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి? అంటే ఉన్నటువంటి ఎక్కడైతే రా మెటీరియల్ డెఫిషియట్ ఉందో ఆల్టర్నేటివ్ అనేది కూడా మేము చేయమని చెప్పాము. అలాంటివి ఏమి ఉన్నా కూడా ఖచ్చితంగా మాకు తెలియజేస్తే ఆల్టర్నేటివ్ విధానంలో ఏం చేయొచ్చు అన్నది కూడా ఒక కార్యరూపం చేస్తున్నాం. అలాంటిది ఇప్పటివరకు ఏమి రాలేదు. డెఫినెట్గా అలాంటిదే పరిస్థితి ఉన్నా కూడా మేము పరిశీలించి చేయడం చేస్తాం. అంటే మైక్రో ఇండస్ట్రీస్కి ఇబ్బంది లేదు. స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా బట్ మరి వాళ్ళకు కూడా జనరల్గా వాళ్ళకు ఉన్నటువంటి లాజిస్టిక్స్లో కొన్ని రోజుల వరకు వాళ్ళు మేనేజ్ చేస్తారు. బట్ డెఫినెట్గా ఈ రీసెంట్గా వచ్చినటువంటి చేంజెస్లో కూడా ఆల్టర్నేటివ్ మెకానిజం కూడా వాళ్ళు ఎత్తుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఈరోజు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దానికి సొల్యూషన్ ఇచ్చే దశగా పనిచేస్తాం. కానీ జిల్లా స్థాయిలో ఏమైనా ఏర్పాటు చేస్తారా? అందరూ అక్కడ దాకా వచ్చే పరిస్థితి అంటే ఖచ్చితంగా జిల్లాలో ఇండస్ట్రీస్ జిఎం ఉన్నారు. ఇండస్ట్రీస్ జిఎంకి ఖచ్చితంగా ఏదైనా కలెక్టరేట్ కనుక చెప్తే ఖచ్చితంగా దానికి మా దృష్టిలో తెలియజేస్తారు. అప్పుడు దాన్ని కార్యరూపం చేస్తాం. థ్యాంక్ యూ.